ప్రాంతీయ పార్టీలకు విరాళాల విషయంలో వైసీపీ మరోసారి తన సత్తా చాటింది. 2024-25లో భారీగా విరాళాలు దక్కించుకున్నట్టు కేంద్ర ఆడిట్ సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది. భారత ఎన్నికల సంఘానికి ఆ రాజకీయ పార్టీలు సమర్పించిన విరాళాల ఆధారంగా ఈ రిపోర్ట్ రూపొందించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 140 కోట్ల రూపాయలకు పైగా వైసీపీకి విరాళం రావడం విశేషం. వైసీపీ అధికారానికి దూరమైన ఆ పార్టీ ధనిక పార్టీగా గుర్తింపు దక్కించుకోవడం విశేషం. గత కొన్ని సంవత్సరాలుగా ప్రాంతీయ పార్టీలకు విరాళాల విషయంలో వైసీపీ పార్టీ తొలి 5 స్థానాల్లో కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు అధికారానికి దూరమైన ఆ పార్టీకి విరాళాలు మాత్రం తగ్గడం లేదు. సాధారణంగా రాజకీయ పార్టీలకు విరాళాలు అనేవి కామన్. అన్ని పార్టీలకు విరాళాలు అందించే సంస్థలు, పారిశ్రామిక యాజమాన్యాలు ఉంటాయి. అయితే ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుందని, ఫలానా పార్టీ తమకు మంచి చేసిందన్న కోణంలో ఆలోచించి విరాళాలుంటాయి. వైసీపీ 2019-2024 మధ్య అధికారంలో ఉంది. స్వతహాగా జగన్ కి పారిశ్రామికవేత్తగా రాణించారు. ఆపై దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. అందుకే భారీగా విరాళాలు వైసీపీకి వచ్చినట్టు తెలుస్తోంది. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత జగన్ చాలా సందర్భాల్లో పార్టీ నడిపేందుకు ఇబ్బందికర పరిస్థితులున్నాయని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే దేశంలోని అత్యంత ధనవంతుడైన నేతగా జగన్ గుర్తింపు ఉంది. ఆపై ఈ భారీ స్థాయిలో విరాళాలు చూస్తుంటే మాత్రం వైసీపీ ధనిక పార్టీగా ముద్ర వేసుకుంటోంది. వైసీపీ హయాంలో రాజభవనాలు లాంటి పార్టీ కార్యాలయాలను ప్రతి జిల్లాలో నిర్మించారు. కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆ కార్యాలయాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని నోటీసులు ఇచ్చింది. అయితే ఆ వివాదం సద్దుమణిగింది. వైసీపీకి విరాళాలు ఇచ్చిన పరిశ్రమల జాబితాలో పేరు మోసిన సంస్థలు కూడా ఉన్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన ఆ సంస్థలు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సైతం క్రియాశీలకంగా ఉన్నాయి.